అరుణ గారు నమస్తే. నమస్తే అండి. మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నారు? ఏంటి పొత్తులపైన ఏమైనా క్లారిటీ వస్తుందా? భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా కలిసి టీడీపీ జనసేన బీజేపీ కలిస్తేనే వైసీపీని ఓడించగలం, వైసీపీని ఓడించడం రాష్ట్రానికి అవసరం, ఇవన్నీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఢిల్లీ పర్యటన పొత్తులపైన క్లారిటీ కోసమేనా, ఇంకేమైనా ఎజెండా ఉందా? సార్, ఇప్పటి వరకు ఇరు పార్టీలతోటి జనసేన పార్టీ ఇటువైపు బీజేపీ తోటి ఇటువైపు టీడీపీ తోటి పొత్తులో ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే టీడీపీతో పొత్తు ఎంత ఇంపార్టెంటో, అలాగే కేంద్రం రేపు ఎలక్షన్ గెలవడానికి 100% సహకారం అందించాలి అన్నా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు ఉన్నా లేకపోయినా, అంటే గవర్నమెంట్ వ్యవస్థల సహకారం ఉన్నా లేకపోయినా కేంద్ర వ్యవస్థల సహకారం అనేది రేపు ఎలక్షన్ లో కంపల్సరీగా అవసరం కాబట్టి అదొక కారణంతో, అలాగే కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో రైవలరీగా ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు లబ్ధి అనేవి లేట్ అవుతూ ఉంటాయి కాబట్టి, అలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత అనేది అవసరం కాబట్టి ఇటు బీజేపీతో పొత్తు చెడిపోకుండా ఉండడానికి కూడా విశ్వ ప్రయత్నాలు ఇప్పటి వరకు చేశారు. ఆయన 100% దాని మీద స్టిక్ అయి ఉన్నారు. అలాగే ఇరు పార్టీకి సంబంధించి సీట్లు చర్చలు సర్దుబాట్లు జరుగుతున్న సందర్భంలో బీజేపీ కూడా వాళ్ళకి ఇన్ని సీట్లు, ఇన్ని ఎంపీ టికెట్లు, ఇన్ని ఎమ్మెల్యే టికెట్లు కావాలి అని చెప్పేసి ఒక పెద్ద నంబర్ అనేది ఇరు పార్టీల ముందు ఉంచినందువల్ల దానికి సంబంధించి ఇటువైపు టీడీపీకి అలాగే బీజేపీకి గతంలో రైవలరీ అనేది, పొలిటికల్ రైవలరీ అనేది ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ తీసుకుని ఈ సమస్యకి పరిష్కారం అనేది బీజేపీ దగ్గరకు వెళ్లి మాట్లాడడం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయం కాబట్టి దాన్ని, ఆ భారాన్ని పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద వేసుకొని ఇరు పార్టీల పొత్తు కుదర్చడంతో పాటు సీట్లు సర్దుబాట్లకు సంబంధించిన అంశం అనేది ఒక కొలిక్కి రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతను తీసుకొని ఆయన ప్రయత్నం చేసి దానికి సంబంధించి ముందడుగేస్తున్న ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ తీసుకొని, నాకు తెలిసి రేపు అవుతుంది అనుకుంటున్నాను, రేపు వెళతారని వినిపిస్తుంది. ఆల్రెడీ బయలుదేరారు, రేపు మాక్సిమం కలిసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది. పెద్ద కూర్చొని నాకు సంబంధించినంత వరకు ఇక్కడ పార్టీ అడిగిన టికెట్లకు సంబంధించిన వ్యవహారాలు ఒకటి, అలాగే పొత్తులో ఏ అంశాలు, అలాగే మేనిఫెస్టోలో కూడా బీజేపీకి టీడీపీ వైపు ప్రతిపాదించిన మేనిఫెస్టోలో కొన్ని అభ్యంతరాలు వాదన వినిపిస్తుంది. దీనికి సంబంధించిన తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలం, ఆ మేనిఫెస్టో అనే దానికి సంబంధించిన అనేది బీజేపీ పెద్దలతో కూర్చుని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం కోసమే రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అన్నది మాత్రం వాస్తవం. చర్చల కోసమేనండి, పొత్తుకు సంబంధించిన చర్చల కోసమే, పొత్తులు మరియు మేనిఫెస్టో అలాగే సీట్లకు సంబంధించిన చర్చ. 3 పార్టీలు 2014 కాంబినేషన్. అవునండి. సో బీజేపీ ఇచ్చిన నంబర్ పెద్దగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి చర్చ, అలాగే మేనిఫెస్టోలో కొన్ని అంశాలకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన చర్చ, అలాగే పొత్తు కన్ఫర్మ్ చేసే విధానానికి సంబంధించిన చర్చ, ఈ మూడింటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి మాట్లాడడానికి ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న టీడీపీ సీట్ల ప్రకటన అంశానికి సంబంధించిన మాట్లాడిన సందర్భంలో కొంత పొత్తు ధర్మాన్ని పాటించలేదు అన్నట్టు మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కార్డియల్ రిలేషన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి టీడీపీ జనసేన పొత్తు బ్రేక్ అవుతుందేమో లాంటి ఒక ఇంప్రెషన్ వస్తుంది. అటువంటి పాసిబిలిటీస్ని ఏమైనా ఊహిస్తున్నారా? అటువంటి పాసిబిలిటీస్ ఏం లేవని చెప్తారా? సార్, బీజేపీ ఎప్పుడు ఎలా వ్యవహరించింది అంటే ఒక విషయం క్లియర్ గా చెప్తాను. మీరు ఏ స్టేట్ పాలిటిక్స్ తీసుకున్నా, ఏ రాష్ట్రంలో బీజేపీ వ్యవహార శైలి చూసుకున్నా క్లియర్ గా వాళ్ళు ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది అని వాళ్ళ సర్వేల్లో నిరూపణ అవుతుందో, గ్రౌండ్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారో ఆ పార్టీకి అనుకూలంగా వాళ్ళ ఎలక్షన్ ప్రక్రియ, అలాగే ఫర్దర్ గా రాజకీయ వ్యవహార సంబంధాలు అనేవి క్లియర్ గా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు పలానా పార్టీకి మేము మద్దతు ఇవ్వాలి, లేదంటే పలానా పార్టీని మేము గెలిపించాలి అనే కాన్సెప్ట్ బీజేపీ దగ్గర ఉండదు. ఏ పార్టీ గెలుస్తుంది అని వాళ్ళ సర్వేలో వచ్చిందో ఆ పార్టీకి 100% సపోర్టివ్ గా బీజేపీ వ్యవహరించింది. ఇది నేను పొత్తులో ఉన్న పార్టీ అయినా వాస్తవాన్ని ఒప్పుకుంటాను, అందులో ఎలాంటి సందేహం నాకు లేదు. ఈ వ్యవహారాన్ని బీజేపీ వ్యవహరించింది. ఇందులో భాగంగా బీజేపీకి వైసీపీకి సత్సంబంధాలు బ్యాక్ ఎండ్ లో ఉన్నాయి అన్నది అనేక సందర్భాల్లో మనకు ప్రూవ్ అయింది. బీజేపీ నాయకత్వం బిఫోర్ పురంధరేశ్వరి గారు వాళ్ళు ఇప్పటి వరకు బీజేపీకి అన్యాయం జరుగుతున్నా సరే ఏ నాయకుడు కూడా నోరెత్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. అవన్నీ మనం రుజువు చేసుకోవాలి కానీ కనిపించాయి మనందరికీ. పొత్తు పోయిద్దా అంటే ఇంపాసిబుల్, అది జరగదు. ఎందుకంటే ఒకళ్ళు ఒక కొంచెం ఇనిషియేట్ తీసుకొని అత్యుత్సాహంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఇలా మీరు సింగిల్ గా ఆవేశంగా వేస్తే వెనకాల ఉన్న వాళ్ళు వెనక మిగిలిపోయిన అంశాల మీద సమాధానం చెప్పుకోవాల్సి భారం వాళ్ళ మీద పడిద్ది. కాబట్టి పొత్తు ధర్మంలో ఇరు పార్టీలు సమంగా అడుగు వేయడంలోనే
గెలుపు వైపు వెళ్లే దిశగా వెళ్ళొచ్చు అన్న కాన్సెప్ట్ లోనే పవన్ కళ్యాణ్ గారు మొన్న సభలో ఓపెన్ గా ఆయన 2 టికెట్లను ప్రకటించి ఇలా ఉంది నా మీద భారము, మీరు ఇలా చేయడం వల్ల నా మీద ఒత్తిడి ఇలా పడింది నా పార్టీ క్యాడర్ నుంచి, కొందరు నాయకుల నుంచి, దాని వల్ల నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు ఇంకొకసారి ఇలాగ తొందరపాటుగా ఏమీ చేయొద్దు, కూర్చొని మాట్లాడుకుందాం, పొత్తు ధర్మం పాటిద్దాం అని చెప్పేసి ఆయన ఓపెన్ గానే చెప్పిన సందర్భం. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే గోతికా నక్కలాగా కాచు కూర్చున్న వ్యక్తులు ఏంటంటే ఏం దొరుకుతుందా దాన్ని పెద్దగా భూతద్దులు పెట్టి చూపించేద్దాం, గుండు సూదంత దొరికితే గడ్డపారంత చూపించేద్దాం అన్న కాన్సెప్ట్ లో ఎదురు చూసిన వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన ప్రచారంలో భాగంగానే ఇదంతా జరిగింది తప్ప పొత్తు ఎలాంటి ఆటంకం ఇప్పటి వరకు కలగలేదు, కలగబోదు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలిసి పనిచేయలేదు అంటే, పొత్తులో లేదు అంటే, యాజ్ ఫర్ యూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో టీడీపీ జనసేన ఓడిపోతుందని భావించినట్ట? లేదండి, మ్యూట్లో ఉన్నారు మేడం, మ్యూట్లో ఉన్నారండి. యా ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఓకే అండి. రెవెలరీ పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ అండ్ బీజేపీ మధ్య సఖ్యత అనేది సరిచేయడంలో విఫలమయ్యామని ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే పొత్తు డిసైడ్ అయితే ఓట్ బ్యాంకు ఓట్ షేర్ ప్రకారం గతంలో ఎంత పర్సెంటేజ్ తోటి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనే దాన్ని కనుక కంపేర్ చేసుకుంటే మనం 100% రెండు పార్టీలు ఏకం అవడంతో విజయం ఖరారు అయిపోయిందన్న విషయం అందరూ అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైపోయింది. ఎట్లా అవుతుంది? టీడీపీకి జనసేనకి మధ్య ఉన్న ఓట్ల వేరియేషన్ 10%, 9 పాయింట్ చేంజ్. జనసేన ఓటింగ్ పర్సెంట్ 6.8, 7 ఉంది. సో కలిపినప్పుడు కూడా వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందిగా 3-4%. గతంలో ఈ పార్టీ కోసం 2 చేతులతో ఓట్లేసిన చాలా మంది ఓటర్లు అదంతా ఓకే. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ ఏ రాష్ట్రంలో అదొకే సార్, అదొకే జనరల్. ఒక్క నిమిషం సార్, మీరు ఇంతకుముందు చెప్తున్నట్టు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇంప్రెషన్ ఉంటే ఆ పార్టీతోటే బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అనేది మీరు చెప్పిన మాట. నా పాయింట్ ఏంటంటే మీ కూటమిలో బీజేపీ రాలేదు అంటే మీరు ఓడిపోతున్నారని బీజేపీ ఎండార్స్ చేసినట్టు భావించాలా అని. ఇంకా అప్పుడే ఎందుకు సార్ రఫీ గారు ఉండే పరిస్థితి జరగదు కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు